ఇలా పెట్టుకున్నప్పుడు బొమ్మలో ఉండవని అనుకోడు కదా. ఈ హెల్త్ యూనివర్సిటీ ఇష్యూ కూడా అంటే వాళ్ళు నిన్న ఇమీడియట్ గా ఉన్నటువంటి పేర్లు కూడా మార్చేశారు కదా, అది బాగా ఇదైందా వెక్సేషన్ వచ్చి? ఇప్పుడు కసి మీద చేశారు కానీ ఇప్పుడు కాదు కదా, అది ఎప్పుడో జరిగిందే కదా. ఇప్పుడు వీళ్ళు నిన్న మార్చాడు, ఎన్టీఆర్ జిల్లా అనినే పేరు పెట్టాడు. అవును అవును. హెల్త్ యూనివర్సిటీకి ఆ పేరు మాత్రం అప్పుడే తప్పు చెప్పాను, ఎందుకంటే దాంట్లో రాజశేఖర రెడ్డి పాత్ర ఏం లేదు. ఎన్టీఆర్ పేరు ఆయన ఏం డాక్టర్ కాదు కదా, అంటే అది ఆంధ్రప్రదేశ్లో హెల్త్ యూనివర్సిటీ అక్కడ పెట్టాలని డిసైడ్ చేసింది ఎన్టీఆర్. అవును, ఆయనే పెట్టినప్పుడు ఆయన పేరు ఉండడం తప్పు కాదు. అవును, అందులో ఎన్నో డాక్టర్ గారు కాబట్టి అంటే అంతకంటే అమాయకత్వం లేదు. సరే అదేమంటే ఆరోగ్యశ్రీ చేశారు, అవన్నీ అహంకార రాజకీయం అవుతుంది కానీ అప్పుడు మనం తప్పు పెట్టాం, అది కరెక్ట్ కాదు అన్నటువంటి. సరే అది ఇప్పుడు రాజకీయం అనుకోను నేను. బేసిక్గా ఇప్పుడు జరిగిన ఎలా నేను అనుకోవడం, సంక్షేమం ఎక్స్ట్రా ఇచ్చేస్తామంటాం, దాన్ని జనం నమ్మారు. రెండోది హేట్రేట్ పాలిటిక్స్ జనానికి నచ్చల. ఇంకోటి కమ్మా కాపు సామాజిక వర్గాల పోలరైజేషన్ బలంగా పనిచేసింది. జగన్ రెడ్డి సామాజిక వర్గం డిజోన్ చేసుకుంది. ఈ మూడు కూడా కీలక ఫ్యాక్టర్, ఎందుకంటే ప్రభావితమైన శక్తులు. అలాగే బీసీలు తన వైపు వస్తారనుకుంటే రాలా, బీసీల మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు, వాళ్ళు రాలా, ఉన్నోళ్ళు పోయారు. బీసీలని నమ్ముకుని చేస్తే ఇప్పుడు 5% ఓట్లు నాకు తెలిసి రెడ్లయ్యే పోయినాయి. రెడ్డి సామాజిక వర్గం చాలా రకాలుగా చాలా యాంగిల్స్ లో విశ్లేషించుకుని కోలుకోవాల్సిన అవసరం ఉందా, మేల్కోవాల్సిన అవసరం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు? నాకు తెలిసి జగన్ మళ్ళీ సర్వైవ్ అవ్వడము అనేది ఓ రకంగా కాలం మీద ఆధారపడి ఉందేమో అనుకుంటా, ఆయన మీద